హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన వైవిఎస్ ఆర్ట్స్లో 8 అనే సంఖ్యతో ఒక 5 రకాల బొమ్మలు నేర్చుకుందామండి. అవి ఎలా నేర్చుకోవాలి మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 8 అనే సంఖ్యతో ఒక డయాగ్రామ్ నేర్చుకుందామండి. చూస్తున్నారా? అలా 8 తీసుకున్న తర్వాత కింద వి, మధ్యలో సి ఆకారాల టైప్లో పెడుతుందన్నమాట. మధ్యలో పైన వచ్చేటప్పుడు 2 జీరోస్ పెట్టామన్నమాట. చూస్తున్నారా? అలా పెట్టిన తర్వాత పైన 2 వంకర గీతలు పెట్టి ఒక పెట్టామన్నమాట. చూస్తున్నారా? అదేనండి టేనిటేగా, అంటే హనీ బర్డ్ అంటాం కదా. ఈ హనీ బర్డ్ ఎలా ఉంటుంది, అది కార్టూన్ టైప్లో ఎలా కనిపిస్తుంది, అది కూడా 8 అనే నెంబర్తో ఈజీ టెక్నిక్ ఎలా చేయాలనేది సింపుల్ టెక్నిక్లో చెప్తుంది అనమాట. చూస్తున్నారా? ఇలా ఈజీ మెథడ్లో మనం నేర్చుకోవడంతో అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నమాట. ఎందుకంటే ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అంటే చిన్న చిన్న నెంబర్స్తో కొత్త కొత్త డయాగ్రామ్స్ గీద్దామని అనుకుంటారు. అటువంటి డయాగ్రామ్స్ ఎలా గీయాలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళందరి కోసం ఈ డయాగ్రామ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా చేసేటువంటి డయాగ్రామ్స్ అన్నీ మనకి నీట్గా కనిపించాలి అంటే కనుక మనం ఎప్పుడు ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది. ఇలా గోల్డెన్, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ని అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా అప్లై చేసిన తర్వాత అక్కడ మెరూన్, అదేనండి మెరూన్ కలర్లో కానీ లేదా వైలెట్ కలర్లో కానీ మనం నచ్చిన విధంగా రెక్కల్ని డెకరేట్ చేస్తాం అన్నమాట. చూడండి, అంటే రెక్కలు లైట్గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటి రెక్కల్ని నీట్గా చూపిస్తాం అన్నమాట. ఇలా కనిపించిన తర్వాత మధ్యలో బ్లాక్ లైన్ అనేది చూపిస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. హనీ బర్డ్ అనేది, అంటే టేంటేగ్ అనేది ఎంత అందంగా కనిపించాలి అంటే కనుక దానికి తగ్గ డెకరేషన్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా ఈజీ టెక్నిక్స్లో మనం 8 నెంబర్తో ఫస్ట్ డయాగ్రామ్ పూర్తి చేసాం అన్నమాట. ఇలా సెకండ్ డయాగ్రామ్ ఎలా చేయాలో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. చూస్తున్నారా? ఈ 8 అనే నెంబర్తో సెకండ్ డయాగ్రాము ఈజీ మెథడ్లో చేస్తున్నాం అన్నమాట. చూడండి, 8 అనే నెంబర్ని తీసుకుంటున్నాను అనమాట. అంటే 8ని కొంతమంది డిఫరెంట్ స్టైల్లో కనిపించేలా చేస్తారన్నమాట. దానికోసం 8 నెంబర్ తీసుకున్నాం అన్నమాట. అలా తీసుకున్న తర్వాత తిరగేసి టీ పెట్టానమాట. పైన 2 సి ఆకారాలు పెట్టానమాట. చూస్తున్నారా? ఇలా పైన మధ్యలో వచ్చేటప్పుడు ఒక వృత్తం తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత కిందకి వచ్చేటప్పటికి ఒక యూ ఆకార షేప్లో మార్చామన్నమాట. చూస్తున్నారా? ఇలా మార్చిన తర్వాత కిందకు కనిపించేటప్పటికి ఒక క్రాస్ లైన్స్ తీసామన్నమాట. పైన ఒక లైన్స్ జాగ్రత్తగా చూపిస్తున్నామన్నమాట. అదేనండి పాండా. అంటే పాండా డయాగ్రామ్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ పాండా అనే డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనే దాన్ని జాగ్రత్తగా చూపించాలనే ఉద్దేశంతో దీన్ని జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూడండి, మనం మార్కర్తో ఈజీ మెథడ్లో కనిపించే విధంగానే చూపిస్తున్నమాట. అంటే పాండా డయాగ్రామ్స్ అనేవి చాలామంది ఈజీ మెథడ్లో వేస్తూ ఉంటారన్నమాట. ఆ డయాగ్రామ్ మీ అందరికీ కనిపించే విధంగా నీట్గా అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నమాట. ఈ ఫ్యాస్టల్ వర్క్ని జాగ్రత్తగా వాడుతూ చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈజీ టెక్నిక్స్తో మనం 8 అనే నెంబర్తో ఈ పాండా డయాగ్రామ్ అనేది పూర్తి చేస్తున్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా చేసిన తర్వాత మధ్యలో ఆరెంజ్ కలర్ అనేది లైట్గా వేస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి కలర్స్ డిఫరెంట్గా కనిపించాలనే ఉద్దేశంతో ఈ ఆరెంజ్ ఇచ్చారన్నమాట. చూసారా? రెండో డయాగ్రామ్ ఎలా పూర్తయిందో. అలాగే మూడో డయాగ్రామ్, అంటే 8 నెంబర్తో మూడో డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ 8 అనే నెంబర్ తీసుకున్నాను అనమాట. ఈ 8 అనే నెంబర్ చుట్టూరు జీరోస్ పెడుతుంది అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా జీరోస్ పెట్టడంతో ఇక్కడ ఒక రకమైన ఆకారం కనిపిస్తుంది అనమాట. అదే ఏంటంటే ఫ్లవర్. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ ఫ్లవర్ని మనం నీట్గా చుట్టూరు మధ్యలో ఉండేటువంటి కనిపించే క్యాసరాలు అని చెప్తాం కదా, అంటే మధ్యలో ఉండేటువంటి పదార్థాలు కానీ అక్కడ ఉండేటువంటి విషయాన్ని కానీ మొత్తం డిజైన్స్తో సహా నీట్గా చేయాలన్నమాట. ఇలా మార్కర్తో లైన్స్ అని వేస్తుందన్నమాట. అయితే ఇక్కడ దీని యొక్క ఆకులు, ఒక్కొక్క రకమైనటువంటి ఆకులు ఒక్కొక్క చెట్టుకు ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఆకుని జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాస్టర్స్తో వర్క్ చేస్తుందన్నమాట. ఎలా చేద్దాము ఏంటి అంటే కంటే ఫస్ట్ మధ్యలో రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా? ఇలా రెడ్ కలర్ తీసుకున్న తర్వాత దాన్ని రఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎల్లో లేదా ఆరెంజ్. ఈ ఆరెంజ్ కలర్తో నేను ఏం చేస్తున్నానంటే ప్రతి రేఖని కలర్ని అప్లై చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా కలర్ని అనేది జాగ్రత్తగా అప్లై చేయడంతో ఏమవుతుందంటే కనుక ఈ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారా? ఈ విధంగా నీట్గా కనిపించడంతో ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. చూస్తున్నారా? ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ గ్రీన్
చూడండి గ్రీన్ కలర్ అనేది ఎలా కనిపిస్తుందో. ఈ గ్రీన్ కలర్ అనేది నీట్గా ప్రజెంట్ చేయడంతో మన డయాగ్రామ్ అనేది పూర్తవుతుంది. ఇలా 3వ డయాగ్రామ్ని 8 నెంబర్తో పూర్తి చేసామన్నమాట. ఇప్పుడు 4వ డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు 8 అనే నెంబర్ని జాగ్రత్తగా తీసుకుంటున్నాను అనమాట. చూడండి 8 నెంబర్ ఎలా కనిపిస్తుందో. ఇలా తీసుకున్న తర్వాత పైన ఒక వి ఆకారాన్ని పెడుతున్నాను అనమాట. చూస్తున్నారా? ఇలా వి ఆకారం పెట్టిన తర్వాత కింద ఒక లైన్ తీసుకుని దాన్ని క్రాస్ లైన్స్ 2 కింద పెట్టానమాట. చూస్తున్నారు? ఇలాగా అటు ఇటు క్రాస్గా యూ షేప్లో పెట్టారనమాట. చూస్తున్నారా? అదేనండి సముద్రం దగ్గర ఎక్కువగా మంచు పర్వతాల దగ్గర ఎక్కువ కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ పక్షులు. ఈ టైప్లో ఉండేటువంటి ఈ మంచు దగ్గర కానీ ఎటువంటి వాటిల చోట ఉండేటువంటి ఇటువంటివన్నీ ఈజీ మెథడ్లో గీయడం అలవాటు అవుతుందనే ఉద్దేశంతో మీకు ఈ డయాగ్రామ్ గీస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది. అక్కడ మంచు దగ్గరకు కూర్చుండేటువంటి పక్షులు కాబట్టి ఈ పక్షుల్ని జాగ్రత్త చేయాలనే ఉద్దేశంతో దీన్ని చూపిస్తుంది అన్నమాట. అలా చుట్టూరు వచ్చేటప్పుడు కొద్దిగా బ్లాక్ కలర్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా బ్లాక్గా కనిపించేటువంటి చోట బ్లాక్గా కనిపించేలా చేసి జాగ్రత్తగా అప్లై చేస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా ప్రజెంట్ చేసిన తర్వాత పైన కూడా కొద్దిగా బ్లాక్నెస్ చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే హెయిర్ దగ్గర కూడా కొద్దిగా బ్లాక్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఈ డయాగ్రామ్ని 4వ డయాగ్రామ్ పూర్తి చేసాం అన్నమాట. ఇప్పుడు 5వ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ 8 అనే నెంబర్ని తీసుకుంటున్నాను అనమాట. అయితే ఈ 8 అనే నెంబర్ తీసుకున్న తర్వాత ఈ 8 నెంబర్తో ఏం చేయాలి చూస్తున్నారా? అయితే కింద కూడా తీసుకునేటప్పుడు ఒక రకమైన ఆకారం చూపిస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే కనుక ఒక చీమ, అంటే చీమ బొమ్మ ఎలా గీయాలి అనే ఒక ఐడియా రావాలనే ఉద్దేశంతో 8 నెంబర్తో కూడా సేమ్ అనే డయాగ్రామ్ గీయొచ్చు అనే సింపుల్ మెథడ్లో చెప్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ చీమని జాగ్రత్తగా మనం ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక డయాగ్రామ్కి అంతటిని జాగ్రత్తగా చూపించిన తర్వాత దాన్ని మనం షేడింగ్తో కానీ లేకపోతే స్కెచ్తో కానీ నీట్గా చేసుకోవచ్చు అన్నమాట. అంటే నేను ఇక్కడ ఫ్యాస్టర్స్ ఉన్నాయి కదా అనే ఫ్యాస్టర్స్తో చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ బ్లూ కలర్ అప్లై చేస్తాను అనమాట. ఎందుకంటే డైరెక్ట్ బ్లాక్ వేస్తే కనుక చీమకి కొద్దిగా అందంగా ఉండదనే ఉద్దేశంతో బ్లూ కలర్ వేసి తర్వాత బ్లాక్ కలర్ వేస్తున్నాను అనమాట. అంటే కలర్ అనేది కొద్దిగా గ్రేజీ హైలైట్గా కనిపించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అనమాట. ఇలా ఈజీ మెథడ్తో మనం చీమ డయాగ్రామ్ను కూడా పూర్తి చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈజీ మెథడ్లో మనం 5వ డయాగ్రామ్ని చీమని ఈజీ మెథడ్లో పూర్తి చేసామన్నమాట. ఇలా మనం నచ్చిన డయాగ్రామ్స్ని అంటే ఇలా నెంబర్స్తో ఎలా చేయాలని ఐడియా కోసం మీకు ఇష్టం వచ్చిన విధంగా కాకుండా కొద్దిగా ఒక పద్ధతిలో చేసే విధంగా చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది. అలాగే ఈ వీడియోని చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.